హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఈరోజైతే నేను రాగి సంగటి, కోడి కూర, కోడి పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. మరి అంతకన్నా ముందుగా అయితే ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్లో నేను కొంచెం మంచిగా గ్రో అవడానికి హెల్ప్ చేయండి. ఫస్ట్ అయితే ఇలాగా బియ్యాన్ని అయితే నేను ఒక 3 గంటల సేపు నానపెట్టానండి. కడిగేసి కొద్దిగా ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నారనుకోండి, ఎసరు మాత్రం బాగా పోసుకోవాలి. ఒక 3 అవర్స్ నానిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్నైతే మాత్రం మెత్తగా వండుకోవాలండి. అందుకని ఎసరు బాగా పడుతుందనమాట. కొంచెం ఎక్కువగా పోసుకోవాలి వాటర్నైతే. ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్ రాగి సంగటి కోడి కూర అండి. మా హస్బెండ్ అయితే రాగి సంగటి చేసి పెట్టు రేపు అన్నారనమాట. అందుకని ఎటు చికెన్ తీసుకొస్తారు కాబట్టి సంగటి చేసేసి కోడి కూర పులుసుగా ఉండేటట్టుగా వండుదామని మొదలుపెట్టాను నేనైతే. ఇగోండి, ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను రోట్లో నూరానండి. కొంచెం కొబ్బరి పేస్ట్. చికెన్ అయితే మంచిగా నీట్గా కడిగేసేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నాను. అప్పటికప్పుడు మసాలా అలాగా దంచి వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కూర అయితే. ఓ పక్కన రైస్ ఉడుకుతూ ఉంది కదా, నేనైతే ఇంకో పక్కన కుక్కర్ పెట్టేశానండి. ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొచ్చారు ఈయనైతే. దీన్ని బాగా పులుసుగా ఉండేటట్టుగా సంకట్లో కలుపుకొని తినేటట్లుగా చేయమన్నారనమాట. అందుకని రెడీ చేస్తున్నా. ముందైతే మాత్రం ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ అయితే హీట్ అయిపోయిందండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కుక్కర్లో వేసేస్తున్నాను నేను. ఇవైతే మాత్రం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. మా ఆయన అయితే నాకు చికెన్ తీసుకొచ్చేసి కొంచెం వెజిటబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చారండి. నేనైతే పొద్దున్నుంచి ఇంట్లో పనంతా చేసుకుంటూ ఉన్నాను కదా, వెజిటబుల్స్ అంతవరకు కట్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళారు ఆయన అయితే. ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మాత్రం మంచిగా దోరగా వేగాలి. సండే వచ్చిందంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి ఇంట్లో లేడీస్కి. అన్ని పనులు చేయాలంటే కొంచెం కష్టమే కదా. అంటే లేట్ అవుతుంది, ఏం లేదు కొంచెం. అందుకని ఉన్న టైంని ఏదో కాస్త హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది. భార్యాభర్తలు ఎదురు చెరో పని చేసుకుంటే. నాకైతే ఏం చేయర్లేండి. నేను మామూలుగా అయితే వెజిటేబుల్స్ ఒకటే మాత్రం ఎప్పుడన్నా కట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా అంతకన్నా అయితే ఏమి చేయరు నాకు. చేయనీను కూడా. ఇది కూడా ఏంటంటే నాకు కొంచెం పని ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా హెల్ప్ చేస్తారనమాట. ఓ పక్కన అయితే అన్నం మెత్తగా ఉడుకుతుందండి. ఈలోపు ఉల్లిపాయలు అయితే మాత్రం వేగిపోయినాయి. దీనిలో ముందుగా అయితే ఇది పాత పేస్ట్ ఉందండి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్ది కొబ్బరి వేసి నూరి పెట్టానమాట ఫ్రిడ్జ్లో. అది కొంచెం ఉంటే అది వేసాను కూరలో. అది సరిపోదు అని మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం చిన్న రోట్లో అప్పటికప్పుడు దంచానమాట. కరెంటు పోయింది సమయానికి, మిక్సీ జార్లో వేద్దామంటే ఇంక అందుకని రోలుకి పని పెట్టాల్సి వచ్చింది.
ఏందంటే ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నాం కాబట్టి కొంచెం పని ఎక్కువగా ఉంటున్నప్పుడు గబాలా మిక్సీ జార్‌లోనే వేసేయటం జరుగుతుంది. మామూలుగా అయితే రోట్లో దంచి వేస్తే కూరలు కమ్మగా ఉంటాయండి. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాగే చేస్తాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగాలండి. పచ్చిదనం పోయేంత వరకు కూడా వేపుకోవాలనమాట. ఇంట్లో పనంతా చేసేసి, ఫ్రెష్ అప్ అయిపోయి, స్నానం చేసేసి అంతా నేను పనంతా చేసుకొని ఇంక వంట మొదలుపెట్టాననమాట. నాకేంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు ఒక వీడియో తీసేసేద్దాంలే అన్నట్టుగా తీస్తూ ఉంటాను. అదెందుకు వేస్ట్‌గా, ఇదిగా ఉండాలి. మళ్ళీ నేను ఆ ఐటెమ్ చేయటానికి చాలా రోజులు పడుతుంది కదా! అందుకని చేసేటప్పుడే తీసేద్దామనే ఆలోచనతో ఉంటానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది కదండీ! ఇప్పుడు వేగిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేస్తున్నాను. టమాటా వేయటం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది గదండీ! మరీ ఎక్కువ గాకుండా కొద్దిగా వేసుకుంటే కూర గూడా టేస్ట్ ఉంటుందనమాట. అంటే ఒక్కొక్కసారి ఫ్రై అట్లా అయితే అసలు టమాటానే యూజ్ చేయను నేను. వేయకుండా చేస్తాను. ఇదైతే పులుసుగా ఉండాలి కాబట్టి 2 టమాటాలు వేశాను. ముందే చెప్పారు మా ఆయనైతే, ఇదైతే మాత్రం గ్రేవీలాగా ఉండాలి. పులుసు పులుసుగా ఉండాలి. రాగి సంగటిలో కలుపుకోవటానికి. చారు చారుగా ఉండాలి. అందుకని చిక్కగా అయితే వండమాకు అని జెప్పారనమాట నాతో. టమాటా ముక్కలు గూడా వేగిపోయినియి, మగ్గిపోయినియి అన్నీ గూడా. ఇప్పుడు దాంట్లో నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది గదండీ! చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మాత్రం మనకి టేస్ట్‌కి తగినట్లుగా కారాన్ని ఉప్పుని వేసుకోవాలండి. సారీ, కారం అన్నాను. ఉప్పు వేశాను కూరకు సరిపోను. ఎందుకంటే సంగటిలో గూడా నేను కొంచెం ఉప్పు వేస్తానండి. అన్నంలో కలుపుకున్నప్పుడు రాగి సంగటిలో కలుపుకున్నప్పుడు దీనికి, దానికి సరిపోయేటట్టుగా చూసుకొని వేసుకోవాలనమాట. మళ్ళీ ఎక్కువైతే తినలేం గదా! ఒకసారి అంతా గూడా కలుపుతున్నానండి. మరి మా ఇంట్లో రాగి సంగటి, కోడి కూర చేసుకుంటున్నాం. మరి మీ ఇళ్లల్లో ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే. ఒకసారి ఆ ముక్కలన్నీ గూడా, చికెన్ పీసెస్ అన్నీ గూడా మగ్గేంత వరకి, కొద్దిగా వేగేంత వరకి మాత్రం, అంటే దాంట్లో వాటర్ వస్తుంది గదండీ! అంతా గూడా వేగేంత వరకి గూడా ఉంచుకోవాలనమాట. ఈలోపు నేనైతే మాత్రం అన్నం అండి దగ్గరకయింది గదా! మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో అయితే మాత్రం నేను ఒక గ్లా ఇప్పుడు మీకు చూయించాను గదా! ఒక డబ్బా, ఆ ఒక డబ్బాతో రైస్ తీసుకున్నానండి నేను. అన్నమైతే మెత్తగా ఉడికింది. అదే డబ్బాతో రాగి పిండి తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో, నేనైతే 1కి 1 ఏస్తానండి రాగి సంకటిలో. కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు పిండి. ఇదిగోండి, ఒక డబ్బా రైస్ ఏసాననమాట. ఆ డబ్బాకి ఒక డబ్బా పిండేస్తున్నాను. ఇంకా కొంచెం ఏద్దాం అన్నట్టుగా కొద్దిగా వేశాను. పావొంతు వేశానండి. ఇంకొక పావేశాను. కొంతమందయితే 1కి 2 ఏస్తారంటండి రాగి పిండి. నేనైతే 1.25 వేశాను. పిండి అలా పొయ్యంగానే మొత్తం కలపకుండా అలా మూత పెట్టేసి సన్న సెగ మీద మగ్గించానండి కాసేపు. అంటే అలా ఉంటే రాగి సంగటి బావుంటుందంటండి. ఆవిరి మీద కాస్త పిండి అలా మగ్గితే. అందుకని దాన్ని సిమ్‌లో పెట్టేసి అలా మెత్తగా మగ్గిస్తున్నాననమాట. ఈలోపైతే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలాగా పైకొచ్చేసి చికెన్ కొంచెం దగ్గరకయినట్టుగా, వేగినట్లుగా అయ్యింది గదా! దీనిలోకి కొద్దిగా ఒక 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేస్తున్నానండి. పెరుగు ఎందుకేస్తాము అంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుందని పెరుగు గానీ, వెనిగర్ గానీ ఏసుకోవచ్చు. నేనైతే పెరుగు వేస్తున్నాను. మళ్ళా అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుతున్నా.
ఒకసారి మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి చికెన్ని. దీనిలోకి మనకి టేస్ట్‌కి తగినట్లుగా కారాన్ని వేసుకోవాలి. మా కారం అయితే గుంటూరు దగ్గర నుంచి వస్తుందండి. గుంటూరు రేపల్లె మా అమ్మగారిది. రేపల్లెలో కారం మిల్లులతో మంచిగా సెపరేట్‌గా బాగా చేస్తారండి సాంబార్ కారం. అక్కడి నుంచే తెప్పిస్తామనమాట. కూరలు మాత్రం భలే టేస్ట్‌గా ఉంటాయండి. అన్ని దినుసులేసి కొడతారనమాట. గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా అయితే నేను చేసి డబ్బాకి పెట్టుకుంటాను కదా! అది వేసేసాను. ఒక 3 స్పూన్లు, ఒక 2 స్పూన్లు వేసేసి, చిన్న స్పూనేలెండి మాది. మరీ ఘాటు అయిపోయిద్దేమో అనుకుంటారేమో. కూరను బట్టి మసాలా వేశాను. ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి కూరని. చూసారుగా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది చూసారుగా. అప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తానండి మామూలుగా. లేదంటే ముక్కల్లో డైరెక్ట్ మనం వాటర్ వేసేసాము అనుకోండి, నీచు వాసన వస్తది. అందుకని కూర ఎప్పుడైనా చికెన్ కొంచెం వేగినట్లుగా అయిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు చూడండి, రాగిపిండి అయితే ఇట్లాగా పోసి అలా పెట్టేశాను కదా! ఆహ్, లోపలే అట్లా మగ్గుతూ, ఉడుకుతూ ఉందనమాట. ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూస్తున్నానండి. మామూలుగా రైస్‌లో లాగా అన్నట్టుగా కొంచెం వాటర్ తక్కువ పోసాను. మళ్ళా మా ఆయనొచ్చేసి ఏమన్నారంటే, పులుసు బాగా ఎక్కువగా ఉండేటట్టుగా పొయ్యి నీళ్ళు కొంచెం అంటే, మళ్ళా ఇంకో కొంచెం వాటర్ తీసుకొచ్చి కూరలో పోసాననమాట. ఇంకా విజిల్ పెట్టేసి ఒక 5, 6 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి చికెన్ గూడా. ఆవిరి మీద కొద్దిగా ఉడికినట్టుగా అయింది గదండీ! ఈ రాగి పిండి. ఇంగా కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత ఇలాగ ఏదైనా పప్పు గుత్తి తీసుకున్నామండి. పప్పు గుత్తితో ఇలాగ మొత్తం గూడా మెదిపినట్లుగా అంతా కలిసేటట్టుగా తిప్పుకోవాలి ఈ సంగటిని. నాకు మొత్తం తిప్పడం కుదరక నా వల్ల గాక మా ఆయన్ని తిప్పమన్నానండి ఇక. దాంట్లో కొద్దిగా సాల్ట్ ఏస్తున్నాను నేను. ఎందుకంటే 2 కాళ్ళ మధ్యలో అట్లాగా క్లాత్ ఏదైనా పెట్టుకొని గట్టిగా తిప్పితే మొత్తం కలిసిపోతుంది గదా! అందుకని గిన్నె అయితే మాత్రం కింద తీసుకొచ్చి పెట్టాను. మా ఆయనైతే చైర్‌లో కూర్చొని అలాగ మొత్తం కలిసేటట్టుగా తిప్పారు. మళ్ళా కొంచెం సేపు అలాగా స్టవ్ మీద పెట్టానండి. కొద్దిగా జస్ట్ ఒక 4, 5 నిమిషాలు అలాగా మెత్తగా మగ్గించేసి స్టవ్ ఆపేసాను. రాగి సంగటయితే రెడీ అయిపోయింది. ఈ లోపైతే కుక్కరు విజిల్స్ గూడా వచ్చేసాయి. కూర గూడా అయిపోయింది. చికెన్ పీస్ గూడా ఎలా ఉడికిందా, ఏంటా అని చెప్పి చెక్ చేయాలి గదండీ మరి. ఒకవేళ అన్నం దగ్గర కూర్చున్నాక ఉడకలేదు, కొంచెం ఉంటే బావుండు అని లేకుండా కొద్దిగా మెత్తగా ఉడికేటట్టుగా ఉడికిపోయింది. చూస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి.
కొద్దిగా గరం మసాలా వేసేసి కొత్తిమీర జల్లేస్తే కూర రెడీ అయిపోయిందండి. కమ్మగా టేస్ట్గా ఉండేటట్లుగా చికెను పులుసు అయితే మాత్రం గుమ్మగుమ్మలాడుతూ ఎంత టేస్ట్గా ఉందో రెడీ అయిపోయింది. ఫ్రెష్ కొత్తిమీర బాగా టేస్ట్ ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర లేకపోతే చికెన్లో బాగోదు. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కొత్తిమీర పడితే ఆ రుచే వేరుగా ఉంటుందండి. ఇంకెందుకు లేటు, భోజనాల టైం అయిపోయింది. మరి అన్నం నేను వడ్డిచ్చేస్తే మా ఆయన, మా బాబు, నేను కూడా మేము ముగ్గురం తినేసేద్దాం అనుకుంటున్నాము. ఈ గిన్నెలో మాత్రం కొంచెం నెయ్యి వేశానండి. నెయ్యి వేసి కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసి కొంచెం సంకటి తీసుకొని అట్లా ముద్దలాగా అవుతుందేమో అన్నట్టుగా దాంట్లో వేసి ట్రై చేశాను. ఎందుకంటే రాగి సంగటి నేను పద్దాకా ఏమి చేయనండి. నాకు గూడా అలవాటు తక్కువే. తినాలి అనుకుంటే ఇలా ఎప్పుడన్నా చేస్తూ ఉంటాననమాట. మా ఆయనకైతే బాగా ఇష్టం. అడుగుతారు ఎప్పుడన్నా చేయమని. ఈ రాగి సంగటి ముద్దలాగా అయిన తర్వాత దీని మధ్యలోనండి కొంచెం ఇట్లా హోల్‌లాగా పెట్టేసి నేనైతే కోడి కూర వేస్తన్నా. మంచిగా రుచికరంగా ఉండేటట్లుగా, టేస్ట్‌గా ఉండేటట్లుగా, కమ్మగా కుదిరిందండి రాగి సంగటి మాత్రం. మెత్తగా ఉడికిపోయింది అది. చికెన్ గూడా బాగా ఉడికింది. టేస్ట్ గూడా అలాగే ఉందండి. ఇంకా ఈ ప్లేట్ అయితే నేను మా ఆయనకి ఇచ్చేసేద్దాం అన్నట్టుగా పెట్టాననమాట. ఇంక మా బాబుకి, మా ఆయనకి ఇచ్చేసాననుకోండి వాళ్ళు తింటూ ఉంటారు. ఇక నేను తర్వాత అయితే తింటాననమాట. రెడీగా ఉన్నారు కూర్చొని. ఎప్పుడు తీసుకొచ్చిస్తానా తిందామన్నట్టుగా. సండే వస్తే అదొక స్పెషల్ అండి ఇంట్లో. ఏదైనా సరే స్పెషల్‌గా చేయించుకోవాలి. చక్కగా తీరిగ్గా మంచిగా తినాలి అని అనుకుంటారు కదా! రోజు హడావిడిగా ఏదో గబగబా చేస్తూ ఉంటాం. వెళ్ళిపోతా ఉంటారు. ఈరోజు మాత్రం కుటుంబం మొత్తంతో కలిసి కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేను కూడా నా ప్లేట్‌లో నేను పెట్టుకున్నానండి. ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్దామనుకున్నా. అందుకే 2 ముద్దలైతే మాత్రం హ్మ్, మీకు కనిపించేటట్లుగా మీరందరూ కూడా చూస్తారని తింటున్నానిక్కడ. తర్వాత వెళ్ళిపోయి మా వారితో కూర్చొని తింటాను. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. కమ్మగా ఉంది. ఎప్పుడైనా కూడా రాగి సంగటి, కోడికూర ఇలా చేసుకొని తింటే అసలు అన్నీ తినాలి కదండీ! అన్ని టేస్ట్‌లు చూడాలి మనం. రుచికరంగా వండుకొని తిని తృప్తిగా, హ్యాపీగా ఉండాలనమాట. ఇంకా మనకి తినడానికే కదండీ మనమంతా కష్టపడేది, చేసుకునేది కూడా. తృప్తిగా తిని హ్యాపీగా ఉండాలి. వీడియో గాని నచ్చిందనుకోండి లైక్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి. చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరైతే నాకు. దానికి థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేనైతే. ఇంకా అనేక మందికి నా వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను